ఏంటండి రోజు రాత్రిలో నిద్ర లేపుతారు నన్ను? సూర్యుడు వచ్చాడో లేదో రోజు నువ్వే చూసి చెప్పాలి నాకు. ఎందుకంటే నేను సూర్య నమస్కారం చేసుకోవాలి కదా. అదేదో నువ్వే చూసుకోవచ్చు కదా వెళ్ళి. లేదు నేను అలా వెళ్ళకూడదు. సూర్యుడు వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళాలి. సరే మంచిదండి. బయటికెళ్ళి చూసి వచ్చావా? సూర్యుడు వచ్చాడా? లేదండి ఇంకా రాలేదు. బయటంతా చీకటిగానే ఉంది. తెలివి తక్కువదానా? సూర్యుడు ఎక్కడైనా చీకట్లో కనిపిస్తాడా? టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళి చూడు. వావ్ మంచి ఐడియా అండి. ఇప్పుడే వెళ్ళి చూస్తా. ఏం సురేఖ, ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నావు? అవును మరి, నువ్వు అడిగిందల్లా తీపిస్తున్నావు, అడిగిన చోట్లకల్లా తీసుకెళ్తున్నావు కదా, అందుకని ప్లాన్ చేస్తున్నా. అదొకటే తక్కువ నా ముఖానికి. అరే ఏమైందిరా బంగారం, బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలా? ముఖం చూడు, బయటకు తీసుకెళ్లే ముఖమేనా అదే? అరే ముందు ఎక్కడికో చెప్తేనే కదా తీసుకెళ్లడానికి. అవునా, సరే అయితే గుడికి వెళ్దాం పదా, దేవుణ్ణి చూడాలి. దానికి గుడికెందుకు వెళ్ళడం? టీవీలో భక్తి ఛానల్ పెట్టుకో. అయ్యో అవునా, మంచిది సార్. సరే వెళ్ళి వంట చేపో, ఆకలేస్తుంది. అయ్యో దానికి వంట చేయడం ఎందుకు? టీవీలో అభిరుచి ఛానల్ పెట్టుకోండి సరిపోతుంది. హా? ఏమండి, నేనొక మాట అడగనా? హా అడుగు సురేఖ. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? క్వశ్చన్ క్లియర్ గా లేదే. క్వశ్చన్ క్లియర్ గానే ఉంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్వశ్చన్ క్లియర్ గా లేదు. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావో కూడా చెప్పాలి కదా. ఏమండి, నా కోసం మొన్న బంగారు చైన్ కొన్నాడు కదా? అవును కొన్నాను. ఏమి? మన దగ్గర అంత డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు పీసినాడువి, మరి బంగారు చైన్ ఎలా వచ్చింది? ఏందో ఇప్పుడు నా మీద నీకంత డౌట్? కొనిస్తావు గొడవ, కొనికపోతావు గొడవ. నీ ఆనం దూకు సర్దునాంగా. ఇప్పుడు దాన్ని నువ్వు నిజం చెప్పలేదనుకో, మీ అమ్మ మీద ఒట్టే. సరే చెప్తాను. మొన్న నువ్వు ఊరికి వెళ్ళావు కదా, అప్పుడు మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ నన్ను చూసి పారిపోతుంటే అతని బ్యాగ్ లో నుంచి ఒక బంగారు చైన్ కింద పడింది. అదే నీకు ఇచ్చా. అది చెప్పు ముందు, నువ్వు నీ పీసినారు ముఖం వేసుకొని. సార్ అదే మొన్న మీకు ల్యాండ్ విషయం చెప్పాను కదా, అది కొంచెం త్వరగా చేసి పెట్టండి సార్. ఏంది బాబు త్వరగా చేసేది? దానికి ఇంకా 4 రోజులు టైం పడుతుంది. సార్ మొన్న అడిగితే 2 రోజులు టైం పడుతుంది అన్నారు కదా. అవును బాబు అంటాము, అది ప్రాసెస్ అవడానికి ఒక 4 రోజులు పడుతుంది. సార్ లంచం ఇస్తాను, నా పని కొంచెం త్వరగా చేసి పెట్టండి సార్. ఏంట్రా లంచం అంటున్నావు? నేను లంచం తీసుకునే వాడిలా కనిపిస్తున్నానా? అయ్యో నేను అలా అనలేదు సార్, సారీ. కావాలంటే 10,000 ఇవ్వు, 2 రోజుల్లోని పని అయిపోతుంది.